హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ టు సరయూ డ్రీమ్స్. అందరికీ నమస్కారం. ఈరోజు మీకు ఎంతో పవర్ఫుల్ అయిన అమ్మవారు సంతోషి మాత అమ్మవారు గురించి చెప్తానండి. సంతోషి మాత టెంపుల్ కర్నూలులో ఎన్ఆర్పేట్లో సెయింట్ జోసెఫ్ హై స్కూల్ బ్యాక్ సైడ్ వస్తుందండి. ఇక్కడ అమ్మవారి సంతోషి అమ్మవారి మాత టెంపుల్ ఉంటుంది. ఇది చాలా ఓల్డ్ టెంపుల్ అండి, కాకపోతే చాలా పవర్ఫుల్ అండి ఈ టెంపుల్. మేము రెగ్యులర్గా ఫ్రైడే ఈ టెంపుల్కి వెళ్తామండి. సంతోషి మాత అంటే మనకి పేరులోనే ఉందండి. సంతోషి మాత అంటే అందరికీ సంతోషాన్ని ఇచ్చే అమ్మవారు. ఇది నిజమండి. పిల్లలు లేనివారు ఈ టెంపుల్కి వెళ్ళి అమ్మ నాకు పిల్లల్ని ప్రసాదించు అని వేడుకుంటే ఖచ్చితంగా అమ్మవారు కరుణిస్తారండి. ఎగ్జాంపుల్ నేనే అండి. నాకు కొడుకు కావాలని అమ్మవారిని ఎంతగానో కొలిచాను. ఆ అమ్మవారి దయ వల్ల నాకు కొడుకు పుట్టాడు. చాలామందికి తెలీదు ఇక్కడ అమ్మవారి టెంపుల్ ఉందనేసి, అందుకనే ఈ వీడియో చేశాను. ఈ ఫ్రైడే నేను టెంపుల్ వెళ్ళి మా బాబు చేత శారీ పెట్టాను అమ్మవారికి. సంతోషి అమ్మవారి గురించి ఒక 2 మాటలు నేను చెప్తానండి. అమ్మవారు వినాయకుడి కూతురండి. వినాయకుడికి 2 కొడుకులండి, క్షేమ, లాభ. ఒకరోజు రాఖీ పౌర్ణమి రోజు వినాయకుడి చెల్లెలు వచ్చి తనకు రాఖీ కడుతుందండి. ఆ సందర్భంగా వినాయకుడు తన చెల్లెలకి ఎన్నో బహుమతులను ఇస్తాడు. ఇదంతా చూసుకుంటూ ఉన్న క్షేమ, లాభ తన మేనత్త వెళ్ళిపోయిన తర్వాత, నాన్న ఏంటి ఇలా రాఖీ కడుతున్నారు వచ్చి అని అడిగితే వినాయకుడు చెప్తాడు, ఎవరైనా సరే ఒక అన్నకి చెల్లెలు వచ్చి రాఖీ కడితే ఇలా బహుమతులు ఇవ్వాలని చెప్తాడు. అప్పుడు క్షేమ, లాభ నాకు కూడా చెల్లెలు కావాలి నాన్న అని మారం చేస్తే వినాయకుడు రాఖీ పౌర్ణమి రోజున సంతోషి మాత పుడతారు. సంతోషి మాతకి పప్పులు, బెల్లము నైవేద్యంగా పెట్టాలి. అమ్మవారికి పప్పులు, బెల్లము అంటే చాలా ఇష్టం. సంతోషి మాత పాల సముద్రంలో నివసిస్తారు. అందుకనే సంతోషి మాతకి సంబంధించిన ఏ పూజలో కానీ వ్రతంలో కానీ పులుపును వాడరు. ఎందుకంటే పాలకి ఏ పులుపు తగిలినా పాలు విరిగిపోతాయి, పాడైపోతాయి. కాబట్టి తను పాల సముద్రంలో నివసిస్తుంది కాబట్టి పులుపును తినకూడదని చెప్తారు. ఇక్కడ చూడండి, నేను టెంపుల్ చూపిస్తాను. ఇది టెంపుల్ లోపల హోమం చేసే ప్లేస్ అండి. ఇక్కడ హోమాలు చేస్తారు ఫ్రైడే. ఇది మొత్తం టెంపుల్ అండి. చాలా ఓల్డ్ టెంపుల్ అండి ఇది మొత్తము. మేము కర్నూలులో ఉండి 14 ఇయర్స్ అవుతుందండి. మేము 14 ఇయర్స్ నుంచి ఈ టెంపుల్కు వెళ్తూ ఉంటాము. ఇది బయట అండి. ఇది స్టార్టింగ్ బోర్డ్ అండి. పైన శ్రీ సంతోషి మాత అని రాసుంది చూడండి. సంతోషి మాత టెంపుల్ బోర్డ్ అండి. ముందర గోపురం లాంటిది. ఈ టెంపుల్లో సంతోషి మాతతో పాటు ఆంజనేయ స్వామి టెంపుల్, ఈశ్వరుడు అందరూ ఉంటారండి ఇక్కడ. ఈ ఫోటో వచ్చేసి బయట టెంపుల్ పైన ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇది ఎంట్రన్స్. ఇక్కడే మా బాబు వెళ్తున్నాడు చూడండి. ఇది ఎంట్రన్స్ అండి టెంపుల్కి. ఇక్కడ నుండి లోపలికి వెళ్ళాలండి. ఇదే ఎంట్రన్స్ అండి టెంపుల్ లోపలికి. అమ్మవారు చూడండి, ఈరోజు ఫ్రైడే కదా, చాలా అందంగా అలంకరించారు అమ్మవారిని. అందరూ ఒడిబియాలు తీసుకొని వచ్చారండి, అక్కడ పెట్టారు చూడండి. నేను కూడా చీర పెట్టానండి ఈరోజు. మా బాబుతో చీర పెట్టించాను. సంవత్సరంలో ఒక్కసారన్నా వెళ్ళి బాబుతో అలా చీర పెట్టిస్తానండి. ఎందుకంటే అమ్మవారి దయ వల్లనే నాకు బాబు పుట్టాడండి. బాబు పుట్టి ఇప్పటికీ 11 ఇయర్స్ అవుతుంది. సో అందుకనేసి వీలైనప్పుడల్లా టెంపుల్కి వెళ్తామండి, దర్శనం చేసుకొని వస్తాము. సంతోషి అమ్మవారిని కొలవడం వల్ల మనమందరం చాలా సంతోషంగా ఉంటామండి. అమ్మవారి గర్భగుడి బయట రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ అన్ని నాగుల కట్టలు ఉన్నాయి చూడండి. మొత్తం జంట నాగులు, అన్ని నాగుల కట్టలు ఉన్నాయండి. అమ్మవారు ఎంత అందంగా ఉన్నారో చూడండి. అసలు ఈరోజు చాలా బాగా అలంకరణ చేస్తారు. అమ్మవారికి ముందర భాగంలో కూడా మొత్తం నాగుల కట్టలు ఉంటాయండి. ఇది అమ్మవారి గర్భగుడికి పైన ఉంటుందండి ఇక్కడ. ఇది అమ్మవారి మొత్తం ఫోటో. ఈ ఫోటో పైన అమ్మవారిది మంత్రం రాసింటారండి. అక్కడ మనం దర్శనం చేసుకున్న తర్వాత ఆ మంత్రాలు చదువుకుంటారు అందరూ. తర్వాత పక్కన వినాయకుడు ఉన్నారండి చూడండి. వినాయకుడు కూడా మొత్తం పాలరాతితో ఉన్నారండి ఇక్కడ. తర్వాత బయట కూడా ఇలా విగ్రహాలు ఉన్నాయి చూడండి మొత్తము. ఈ టెంపుల్ ఎగ్జాక్ట్గా అండి కర్నూలులో ఎన్ఆర్పేట్లో సెయింట్ జోసెఫ్ హై స్కూల్ ఉంటుంది కదండి, దాని బ్యాక్ సైడ్ ఒక చిన్న గల్లీ వెళ్తుందండి. అందులో సంతోషి మాత అమ్మవారి టెంపుల్ ఉంటుంది. లొకేషన్ చాలా ఈజీ అండి. ఎవరైనా సరే కర్నూలుకు వచ్చినప్పుడు ఒకసారి సంతోషి అమ్మవారి టెంపుల్ని విజిట్ చేయండి. అమ్మవారి గర్భగుడికి ఆపోజిట్లోనే శివయ్య,
ఆంజనేయ స్వామి, గణపయ్య అందరూ ఉన్నారు. ఇక్కడ ఆపోజిట్లోనే ఎదురుగా నంది కూడా ఉన్నారు. ఈరోజు నా అదృష్టం ఏమంటే కరెక్ట్గా మేము టెంపుల్కి వెళ్ళామండి. లోపలికి వెళ్ళగానే ఒక ఆవిడ పూజ చేసుకున్నారంట. నేను వెళ్ళగానే నాకు తాంబూలం ఇచ్చారండి. అది అమ్మవారు నేను వెళ్ళగానే నాకు పిలిచి తాంబూలం ఇచ్చినట్టు అనిపించిందండి. చాలా చాలా హ్యాపీగా ఉంది అసలు. ఎంత అదృష్టమో. చాలా రోజులైందండి టెంపుల్ వెళ్ళగానే ఆవిడ పిలిచి రండి తాంబూలం తీసుకోండి, ఈరోజు నేను పూజ చేసుకున్నానని చెప్పారు. టెంపుల్ మొత్తం ఇదే చూడండి. ఇక్కడ చాలా రోజుల నుంచి అనుకున్నామండి టెంపుల్కి వెళ్ళాలని. ఇన్ని రోజులకు మాకు అమ్మవారి దర్శనం కలిగింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.